ఒకరోజు ఉదయం శివాంశ్ తన చిన్న బ్యాగ్ ప్యాక్ చేసుకుని బస్సులో ఎక్కాడు. ఎవరి దగ్గరకు వెళ్తున్నాడో తెలుసా? అతని ప్రియమైన అమ్మమ్మ దగ్గరికి. బస్సులో ఉన్నంతసేపు బయటకి చూస్తూ పచ్చని పొలాలు, ఎగురుతున్న పక్షులు, చెట్ల కోతలు అన్నీ చూసి ఆనందించేవారు. చివరికి అమ్మమ్మ ఇంటిదాకా చేరుకున్నాడు. అమ్మమ్మ అతన్ని చూసి అంతా మర్చిపోయింది. ఆనందంతో శివాంశ్ను హత్తుకుంది. నువ్వరా నా బంగారు బాబూ అంటూ చిరునవ్వుతో మాట్లాడింది. ఆమె అతనికోసం మంచి మంచి వంటలు చేసి పెట్టింది. శివాంశు సంతోషంగా అన్నీ తిన్నాడు. తర్వాత శివాంశు చిన్న స్టోర్ రూంకి వెళ్లాడు. అక్కడ శివాంశు కొన్ని బొమ్మలు చూశాడు. తిరిగి అమ్మమ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు, అమ్మమ్మ, ఇవి నీ చిన్నప్పుడే ఉన్నాయా అని అడిగాడు. అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, అవునయ్యా, ఈ బొమ్మలు నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైనవి. వీటితో నేను ఎన్నో ఆటలు ఆడేదాని. సాయంత్రం అయ్యాక తోటలో ఆడి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయాడు. అలా ఒక సాధారణ రోజు శివాంశుకు ఒక అద్భుతమైన మాయలోకానుభూతి ఇచ్చింది.